హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఎట్లా ఉన్నారు అందరూ? ఆల్ రైట్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఇవాళ మళ్ళీ ఒక మంచి టాపిక్తో మేము ముందుకు వచ్చిన. కష్టం. ఎంతో కష్టపడుతున్నాం కానీ ప్రయోజనం ఉండట్లేదు. చాలా కష్టపడుతున్నా కానీ నాకు ఆ పని కావట్లేదు. ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఎందుకు ఇట్లా అవుతుంది? ఎంత వర్కౌట్ చేసినా జరగాల్సింది జరగట్లేదు, మనకి రావాల్సింది రావట్లేదు, ఏమీ కావట్లేదు. ఎందుకు అట్లాగే ఉండిపోతుంది? అసలు కష్టం అంటే ఏంటి ఫ్రెండ్స్? అన్ని రకాలుగా ఉంటుంది. ఫిజికల్గా, మెంటల్గా, ఏదైనా ప్రతి ఒక్కటి కష్టమే. స్టూడెంట్కి చదువు అంటే కష్టము, ఎంప్లాయీ చేసేవాడికి, జాబ్కి వెళ్ళేవాడికి జాబ్కి వెళ్ళాలంటే కష్టము, రోజు ట్రావెలింగ్ ఇటువంటి పోవాలంటే కష్టము, ఆకలి ఉన్న వాడికి కష్టము. ఎందుకు? వాడికి ఒకవేళ వాడు గ్లటన్ తిండిపోతాయి ఉంటే వాడికి ఆ రోజు తినడానికి ఆహారం దొరికేది కొంచెమే అయితే అది వాడికి కష్టం. ఎందుకంటే వాడికి లోపల వాడి గట్స్, వాడి ఇంటెస్టైన్ చెప్తూ ఉంటుంది, సరిపోవట్లేదు, ఇంకా తిను, కావాలి, నాకు కావాలి అని చెప్తూ ఉంటుంది. కానీ వాడికి ఆహారం దొరకట్లేదు. ప్రతి ఒక్కరికి ప్రతి దాంట్లో ఏదో ఒకటి కష్టం అనేది ఖచ్చితంగా డెఫినెట్గా ఉంటుంది. కష్టంలో మనం ఏం చేయాలి? కష్టం అసలు ఎందుకు వస్తుంది? అసలు అది ఏంటి కష్టం? మనం ఎప్పుడైనా కూడా చేసే ప్రతి ఒక్క పనిలో ఆ కష్టాన్ని మనం ఎందుకు పడతాము అంటే దాని నుంచి ఒక బెనిఫిట్ రావడానికి, దాని నుంచి ఒక మనకి అవుట్పుట్ రావడానికి. ఎగ్జాంపుల్, జాబ్ ఎందుకు చేస్తారు? శాలరీ కోసమే కదా, శాలరీ కోసం చేస్తారు జాబ్. కూలి పని ఎందుకు చేస్తాడు? కూలి పని చేసేవాడు వాడికి డబ్బుల కోసం, ఎందుకంటే వాడికి రోజువారి తిండి కోసం, వాడి ఫ్యామిలీని పోషించుకోవడం కోసం. ఇంకొకళ్ళు వేరే రకాలు, ఇంకా లగ్జరియస్ కష్టాలు ఉంటాయి. కష్టాల్లో కూడా లగ్జరీనెస్ ఉంటుంది, రిస్క్ తీసుకోవడం ఉంటుంది, ఇట్లాంటి చాలా ఉంటాయి. ఏంటి అని అంటే, ఇప్పుడు ఒక ఎత్తైన కొండ ఉన్నది, అక్కడ నుంచి పారాగ్లైడింగ్ అంటే ఇట్లా ఒక బర్డ్ లాగా ఇట్లా మీకు వింగ్స్ అని ఇట్లా రెండు ఇట్లా ఉండి దానికి పెట్టుకొని మనం వాటికి ఫిక్స్ చేసుకొని అక్కడ నుంచి దూకడం అనేది ఉంటుంది. అది రిస్క్ అని వాడికి తెలుసు, కష్టం అని వాడికి తెలుసు, కానీ వాడు రిస్క్ తీసుకొని వాడు దూకుతాడు. ఎందుకు అంటే దాని నుంచి వాడికి ఒక బెనిఫిట్ వస్తుంది. ఏంటి? పలానా వ్యక్తి, పలానా వాడు అంత ఎత్తు నుంచి మంచిగా మస్తుగా దూకిండు అని చెప్పేసి వస్తుంది. ఎవరికి కష్టం లేదండి, ప్రతి ఒక్కరికి కష్టం ఉంటుంది. సో ఆ కష్టంలో ఇష్టాన్ని వెతుక్కుంటూ చేయడం అనేది మనము పెట్టుకొని ఉండాలి, మోటివేట్ అయి ఉండాలి. కష్టంలో ఇష్టం అంటే ఏం లేదు, జస్ట్ మోటివేట్ అయి ఉండాలి. ఈ కష్టంలో ఇష్టం అనే దాని గురించి నేను మళ్ళీ స్పెసిఫిక్గా వేరే టాపిక్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కష్టం గురించి మాట్లాడదాం. ఇప్పుడు స్టూడెంట్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. వాడు రోజు ఎగ్జామ్స్ డైలీ వైజ్ ఉంటుంది, లేదంటే వీక్లీ వైజ్ ఉంటుంది, మంత్లీ వైజ్ ఉంటుంది. వాడు ఏమనుకుంటాడు? వాడు మైండ్ సెట్ ఎట్లుంటుంది? వాడు ఆలోచించేది ఏం ఎగ్జామ్స్, రోజు చదవడము, రాయటం. ఇది కష్టం అంటే దాని నుంచి వచ్చే బెనిఫిట్ ఉంది వాడికి, అఫ్కోర్స్. కాకపోతే వాడు మెచ్యూర్డ్ అయి ఉంటే వాడికి తెలుస్తుంది, లేదంటే లేదు. ఇట్లానే చేసుకుంటూ పోతా ఉంటా ఏం జరుగుతుంది, నేను ఇది లైఫ్ స్టైలా, ఇదేనా అని చెప్పేసి వాడు క్వశ్చన్ చేసుకుంటూ ఉంటాడు. కానీ అది నడుస్తూనే ఉంటుంది. కానీ దాని బెనిఫిట్ అనేది వాడికి ఫైనల్గా చూస్తే ఏంటి? ఆ క్లాస్లోంచి బయటపడా, నెక్స్ట్ ఇయర్కి మూవ్ అయిందా లేదా అనేది వాడిది. సో అదొక టైపు. ఇంకొకటి ఇందాక నేను చెప్పినట్టుగా ఎంప్లాయ్మెంట్. మీరు జాబ్ చేస్తారు, మీరు ఒక ఆఫీస్లో మీరు జాబ్ చేస్తారు, గవర్నమెంట్ జాబ్ ఆర్ ప్రైవేట్ జాబ్, ఏ జాబ్ అయినా కానీ మీరు వెళ్తారు, మీరు జాబ్ మీరు చేస్తూ ఉంటారు, మీరు కష్టపడుతూ ఉంటారు. లెవెల్ 0 అంటే 0 నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడెక్కడికో వస్తారు. మీరు అన్నీ చేయాల్సినవి చేస్తూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. కానీ మీకంటే పక్కన వాళ్ళు కూడా వెళ్ళిపోతూ ఉంటారు పైకి. అంటే ఎక్కడికి? గ్రోత్, కెరియర్లో గ్రోత్ అవుతూ ఉంటారు. మీరు కూడా వాళ్ళు పడే కష్టమే పడతారు, కానీ వాళ్ళు గ్రో అవుతున్నారు. అక్కడ ఏం జరుగుతుంది? మీరు కష్టపడ్డా కూడా మీకు ప్రయోజనం లేదనేది కనిపిస్తుంది. సో దీనికి నేను మళ్ళీ ఈ ఫైనల్గా ఒక సొల్యూషన్ అయితే చెప్తాను. అట్లాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే, మనమే కాదు, జంతువులు కూడా బేసికల్గా కష్టపడతాయి. జంతువులు కూడా కష్టపడింది, వాటికి తిండి రాదు, అది మనందరికీ తెలిసిందే. కానీ ఇంకొక సొల్యూషన్ ఏంటి? కష్టం అనేది మనం దాన్ని ఓవర్కమ్ చేయాలంటే సొల్యూషన్ ఏంటి? సింపుల్, ఏమీ లేదు, కష్టపడటమే. అదేంటి సార్ మరి కష్టము అని చెప్తున్నారు, మళ్ళీ కష్టపడాల్సిందే అని అంటున్నారు అంటే ఏంటి అని అంటే ఇంకొక సొల్యూషన్ అనేది లేదు. కానీ కష్టపడడం ఎట్లా కష్టపడాలి? మోటివేట్ అవుతూ కష్టపడాలి. మీకు అక్కడ ఒక మోటివేషన్ అనేది ఉందా? ఏంటి ఆ మోటివేషన్? ఇందాక నేను చెప్పినట్టుగా ఒక తిండిపోతు అంటే బాగా భయంకరంగా తినే వ్యక్తి ఉన్నాడు, ఒక మనిషి ఉన్నాడు, వాడు తింటాడు, బాగా ఏ పని చేసుకుంటాడు, తింటాడు. కానీ ఆ రోజు సరిగ్గా పని చేయలేక వాడు ఆ చేసిన తక్కువ పనితోనే వాడి కొంచెం ఫుడ్ తెచ్చుకొని వాడు తింటే ఎట్లా ఉంటుంది? వాడికి సరిపోదు. లోపల వాడి గట్స్, ఇంటెస్టైన్స్ అన్నీ చెప్తూ ఉంటాయి, అరే ఇట్లా కాదు బాబు,
ఇంకా చెయ్యి, ఇంకా తిను, నాకు కావాలి, నాకు ఫుడ్ సరిపోవట్లేదు అని లోపల పేగులు చెప్తూ ఉంటాయి, ఇంటెస్టైన్స్ చెప్తూ ఉంటాయి, వాడి మైండ్ చెప్తూ ఉంటుంది. వాడు ఏం చేస్తాడు, మోటివేట్ అయి ఉన్నాడు ఇక్కడ. వాడు వెళ్ళి కష్టపడితే వాడి ప్రాబ్లం లేదు, ఇది సాల్వ్ అవుతుంది, వాడి పొట్ట కష్టం లేదు అంటే అట్లాగే ఉండిపోతాడు, ఆకలి అవుతూ ఉంటుంది. కానీ దాన్ని ఓవర్కమ్ 2 రకాలుగా వాడు చేయొచ్చు. నీ మైండ్ని కంట్రోల్ చేస్తూ ఇది తినటం కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, నీ పర్సనాలిటీకి, నీకు యాక్చువల్గా ఒక మనిషికి కావాల్సిన తిండి ఇంతే, ఇది తిన్నావు, ఇది చాలు. కానీ మిగతాది కూడా ఇంకా మళ్ళీ ఆకలి కావాలని ఒక థాట్ వస్తుంది అని అంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది వాడు తెలుసుకొని ఉంటే స్మార్ట్గా వాడు తినటం ఆపేస్తాడు. ఆఫ్కోర్స్ వాడు కష్టపడడం, వెళ్ళి కష్టపడటము, మళ్ళీ ఇంకా భోజనం తిండి తెచ్చుకొని తింటాము, అది కూడా చేయొచ్చు. సో వాడు మోటివేట్ అయిపోయి ఇది చాలు, నేను తిన్నది నాకు యాక్చువల్గా నేను సరిపెట్టుకోవచ్చు అని మైండ్ స్ట్రాంగ్గా పెట్టుకొని ఉంటే ఫైన్. లేదు అంటే వాడు ఏం చేస్తాడు, పోతాడు, కష్టపడతాడు, మళ్ళీ తెచ్చుకొని తింటాడు. అఫ్కోర్స్ దానివల్ల వేరే నష్టం మళ్ళీ ఉంది. కానీ ఇక్కడ మీరు చూస్తున్నారంటే కష్టం, ఆ కష్టంలో వాడికి ఇష్టమైంది కావాలి అంటే వాడు పని చేసి ఎక్స్ట్రా మళ్ళీ ఇంకా మిగతా ఆ తిండి అనేది తెచ్చుకొని వాడు తినాలి. ఇప్పుడు ఇట్లాగే మనం రకరకాలుగా చూస్తే ఎన్నో విషయాల్లో, ఎన్నో సిచ్యువేషన్స్లో మనము కష్టాలు అనేవి ఫేస్ చేస్తుంటాం. కొన్ని ఈజీగా వస్తాయి, దట్స్ ఫైన్, కొన్ని ఈజీగా వస్తాయి మనకి, కానీ కొన్ని కష్టపడిందే రావు. అది ఏదైనా కానీ, తిండి అయినా కానీ, వస్తువు అయినా కానీ, లేకపోతే మీరు ఏదైనా ప్రోడక్ట్ కొందామనుకున్నా కానీ, లేదు అంటే మీరు ఒక చోటు నుంచి ఇంకొక చోటికి వెళదాం అనుకున్నా, అక్కడ సెట్ అవుదాం అనుకున్నా కానీ, ఏం చేద్దాం అనుకున్నా కానీ కష్టం అనేది కంపల్సరీగా ఉంటుంది. దాన్ని మనం మంచిగా మోటివేట్ అయ్యి ఓవర్కమ్ చేయాలి. ఏది చేయాలన్నా మోటివేట్ అయ్యి చేయాలి. ఇప్పుడు ఒక చోట మీరు ఉన్నారు, పని చేస్తున్నారు, ఇందాక నేను చెప్పినట్టు మీరు కేవలం డబ్బు కోసమే అక్కడ పనిచేస్తూ ఉన్నారు, కానీ మీకు ఎదుగుదల లేదు. అట్లాంటప్పుడు మీరు ఏం చేయాలి, ఇంకొక ఆల్టర్నేటివ్ అని చూసుకోవాలి, లేదు అంటే మీ అంతటా మీరు సొంతంగా ఏమైనా చేసుకోవాలి, అంతే. అంతకు మించి వేరే ఆప్షన్ లేదు. అట్లాగే సరే ఇదంతెందుకు, వచ్చిందంతా ఉండిపోదామని చెప్పారంటే అది మీ ఇష్టం, అది దానికి ఎవరేం చేయలేరు. మీరు అట్లాగే ఉన్నారు కాబట్టి మీరు అదే ఉంటుంది, అదే వస్తుంది, అదే తింటారు. కానీ ఎదగాలి అంటే ఎప్పుడైనా కూడా మీరు అక్కడి నుంచి రావాల్సిందే, లేదంటే మీరు ఏదైనా సొంతగా మీరు చేసుకోవాల్సిందే. ఇష్టము, ఇందాక నేను చెప్పింది ఇష్టం అంటే ఆ పడుతున్న కష్టంలో నుంచి మీరు బయటికి కానీ వచ్చేది కానీ, లేదంటే మీరు ఎటైనా వెళ్ళి ఏదైనా చేసుకుందామనే దాంట్లోనే మీకు ఇష్టం అనేది ఏర్పడుతుంది. సో ఆ ఇష్టం ద్వారానే మీరు ఆ కష్టం నుంచి బయటపడతారు. సో అక్కడ మోటివేషన్ మీకు లేదు కాబట్టి డెఫినెట్గా ఆ కష్టం మీరు పడరు, మీరు ఖచ్చితంగా బయటకు వచ్చి ఏదో ఒకటి చేసుకుంటారు. సో ఇట్లాగే రకరకాలుగా మనం చూస్తే మన డైలీ లైఫ్లో కష్టాలు అందరికీ, సమస్త ప్రాణులకు ఉంటాయి. సో అరే నాకు ఇంత జరుగుతున్నా ఏం చేయట్లేదు, ఇంత కష్టపడుతున్నా ఏం చేయట్లేదు, వాళ్ళు నాకు ఇది ఇవ్వట్లేదు, వీళ్ళు నాకు ఇది ఇవ్వట్లేదు, నేను ఇది చేస్తున్నా, వాళ్ళు ఇది చేస్తాను, కానీ నాకు ఏం జరుగుతుంది అనేది మాత్రం అస్సలు మైండ్లో పెట్టుకోకండి. ఇదంతా వేస్ట్. ఇట్లా మాత్రం మీరు పెట్టుకొని ఉంటే ఎప్పుడు డీమోటివేట్ అయిపోయే ఉంటారు. డెఫినెట్గా మీరు ఆలోచించాల్సింది ఎట్లా వర్కౌట్, ఏం చేయాలి, ఎందులోంచి ఎట్లా బయటపడాలనేది మీరు డెఫినెట్గా చూసుకుంటే ప్రతి దాంట్లో సక్సెస్ అవుతారు. అది ఇందాక నేను చెప్పినట్టుగా జాబ్ అయినా, స్టడీస్ అయినా, ఈవెన్ అఫ్కోర్స్ మర్చిపోయినా చెప్పడము, రిలేషన్ అయినా కూడా సరే, ఏదైనా సరే సమస్తంలో కూడా మీరు దాన్ని ఓవర్కమ్ చేయాల్సిందే. ఇంకా అంతకు మించి ఏమీ లేదు. జస్ట్ మీరు థింక్ చేయాలి, దాన్ని స్ట్రాంగ్గా మీరు తీసుకోవాలి. ఆ కష్టాన్ని మీరు ఎట్లా మలుచుకోవాలో, మంచితనంగా ఇష్టంగా ఎట్లా చేసుకోవాలనేది మీ చేతుల్లోనే ఉంది. సో మిమ్మల్ని మీరు కష్టపెట్టుకోకండి, అంటే ఆలోచనలో పడి, నేను అనేది మిమ్మల్ని మీరు కష్టపెట్టుకుంటే ఆలోచనలో పడి కష్టపడకండి. జస్ట్ డెసిషన్ తీసుకోండి, ఆ ప్లాన్ రాసుకోండి, ఏం చేయాలో చేయండి. మీరు డెఫినెట్గా మీరు ఎప్పుడైనా, మనం ఒక పెద్దోడు ఒక మాట అంటారు, కష్టపడితే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అని. అది జస్ట్ మాట అనేది కాదు, మీరు నేను చెప్పింది వినటమే కాదు, నేను చెప్పింది ప్రాక్టీస్ కూడా చేయాలి. కష్టపడితే ఫలితం అనేది వస్తుంది. కష్టపడటం అంటే ఏంటి, మీరు వస్తున్నారు ఆఫీస్కి, మీరు ఒక చోట కూలి పనికి వెళ్తున్నారు, వస్తున్నారు, ఇంకొక చోటుకి వెళ్ళి స్టడీస్కి వెళ్ళి ట్యూషన్కి వెళ్ళి వస్తున్నారు, ట్యూషన్కి వెళ్తారు, ట్యూషన్లోకి వెళ్ళి ట్యూషన్కి వెళ్ళి వస్తే సరిపోదా? ట్యూషన్లోకి వెళ్ళి నువ్వు ఏం చదువుతావు అనేది నీకు తెలిసి ఉండాలి కదా. నువ్వు చదువుకోకుండా ఉత్తగా జస్ట్ ట్యూషన్కి వెళ్ళి అక్కడ బ్యాగ్ ఓపెన్ చేసి, బుక్స్ ఓపెన్ చేసి కూర్చొని వచ్చేస్తే డన్నా అయిపోద్దా? ఫస్ట్ వచ్చేస్తారా? ఎక్కడ కష్టపడతాను, మీరు జస్ట్ పోయి వస్తున్నాడా? మీరు బుక్ తీసి చదవకపోతే కథం, ఫెయిల్. సో జస్ట్ సింపుల్, ఏదైనా కూడా జస్ట్ ప్రాపర్గా మీరు ఆ కష్టంలోని ఇష్టాలు వెతుక్కొని ఆ ఇష్టంతోనే మీరు ఉంటే అంతా కూడా హ్యాపీగా ఉంటుంది. జస్ట్ ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ సెట్. ఐ ఆల్వేస్ సే ఇట్స్ ఆల్ అబౌట్ అవర్ మైండ్ సెట్. సో ఇట్లాగా మీరు ప్లాన్ చేసుకొని ఆ విధంగా మీరు ఫర్దర్గా
మీరు గ్రో అవ్వచ్చు, ఆ కష్టాన్ని ఎదుర్కోవచ్చు. సో ఇవాళ ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని నేను నమ్ముతున్నాను. మళ్ళీ ఇంకా మంచి టాపిక్స్తో ముందుకు వస్తాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. మనకి సబ్స్క్రైబర్స్ కూడా మంచిగా వస్తున్నారు. నా మాటలు వాళ్ళని ఇంపాక్ట్ చేస్తున్నాయని చెప్పేసి నేను నమ్ముతున్నాను. సో థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎవరికైనా షేర్ చేయండి. కష్టపడుతున్నాం, ఏంది నాకు ఏం అవుతలేదు అని చెప్పేసి అనుకునే వాళ్ళకి షేర్ చేయండి, ఓకేనా? అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీరు డెఫినెట్గా డైలీ మోటివేట్ అవ్వాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆల్ రైట్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే, సంతోష్ కుమార్ సెట్టి.